హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఫ్యామిలీ టూన్స్. మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్న దోస్తులు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి దోస్తులు. అట్లా చేస్తేనే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ దోస్తులు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు వీడియోలో మన ఇంటి బంధాలు పార్ట్ 2 చూసేద్దాం. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం పదండి. నా మెడలో ఈ చైన్ లేకపోయినా నేను బతకగలను, కానీ నా భర్త పరువు పోతే ఆయన ఒక్క క్షణం కూడా బతకలేరు బాబు. తీసుకోండి నా ఈ చైను. వద్దు సీత, వద్దే. ఈ ఊరు జనం ముందు నన్ను చంపేయకు సీత. ఆ నగలు నీకు పసుపు కుంకుమలు. నేను రామయ్య గారు, ఊళ్ళో చాలా పరువు గల పెద్ద మనిషివి అనుకున్నానే. అప్పులు తీసుకొని ఎగ్గొట్టడంలో కూడా పెద్దోళ్ళేనా? పంతులు గారికి ఈ ఊరు జనానికి మీ అసలు రంగు తెలియదన్నమాట. సార్ ప్లీజ్ సార్, దయచేసి మా నాన్నగారి ముందు అలా అరవకండి సార్. మీ కాలు పట్టుకుంటాను. ఆయనకి ఏ పాపం తెలీదు, నేను చేసిన తప్పుకి ఆయన్ని మాటలు అనకండి సార్. కాలు పట్టుకుంటావా? నువ్వు నా కాలు పట్టుకున్నా బ్యాంకు కట్టాల్సిన ₹1,00,000 బకాయి తీరిపోదు రాము. 3 నెలల నుంచి నోటీసులు పంపుతున్నా లెక్క చేయటం లేదు. ఇప్పుడు డైరీ ఫామ్కి తాళం వేస్తే గాని మీ తిక్క సరిగ్గా కుదరదు. తాళం తీసుకురండి రా. అలా చెయ్యకండి సార్, నా ప్రాణం పోయినా మీ డబ్బులు రేపటికల్లా కట్టేస్తాను. ఈ ఒక్కరోజు, కేవలం ఒకే ఒక్క రోజు నాకు టైం ఇవ్వండి సార్. మా పరువుని బజార్న పడేయకండి సార్. మా అమ్మ ఎవరో జీబేసుకొని వచ్చి మన ఇంటి ముందు గట్టి గట్టిగా అరుస్తున్నారు. అన్నయ్య ఏమో ఏడుస్తున్నాడు. నాన్నగారు అసలు కదలకుండా నిలబడిపోయారమ్మా. అయ్యో దేవుడా, నేను భయపడిందే జరిగింది. ఆ బ్యాంక్ ఆఫీసర్లు ఏకంగా ఇంటి మీదకే వచ్చేసారు అత్తయ్య. ఇప్పుడు మావయ్య గారి పరిస్థితి ఏంటో. వాళ్ళ ఊళ్ళో జనమంతా చూస్తుండగా మన ఇంటి ముందు అరుస్తున్నారా? మా ఆయన పరువు అంటే ప్రాణం ఇస్తారు కదటే. ఆయన వాళ్ళు ఏమైనా అంటే ఆయన గుండె ఆగిపోతుంది లక్ష్మి. అమ్మా, నాన్నగారి చేతిలో ఉన్న ఆస్తిపత్రాలు కింద పడిపోయాయి. ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి కానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నాకు చాలా భయంగా ఉందమ్మా. పదండ్రా, ఈ రోజు నా ప్రాణం పోయినా సరే, ఆఫీసర్ల కాళ్ళు పట్టుకున్నా సరే, మీ నాన్నగారిని ఆ అవమానం నుంచి బయటపడేయాలి. పదండ్రా. అదేంట్రా, రామయ్య గారి ఇంటి ముందు బ్యాంక్ వాళ్ళ జీబ్ ఆగింది? అంత పరువు గల మనిషి పాపం అప్పుల పాలైపోయాడేంటో. ఇది ఎక్కడ చూద్దాం రా బాబు. రామయ్య గారు, మీరు పెద్దవాళ్ళని నేను మర్యాదిస్తున్నాను. మీ కొడుకు చేసిన నిర్వాకానికి డైరీ ఫాము జప్తు చేయడమే రూలు. లేదా ఇప్పటికిప్పుడు 60,000 పెనాల్టీ కడితే 1 వారం గడువిస్తాను. మరి మీ దగ్గర ఏమైనా క్యాష్ ఉందా? 60,000 సార్? ఇప్పటికిప్పుడు 60,000 అంటే ఎక్కడి నుంచి తేగలను సార్ నేను? నాన్నగారు, నన్ను ఏమైనా అనండి, నన్ను కొట్టండి, తిట్టండి, కానీ ఇలా సైలెంట్ గా ఉండకండి నాన్నగారు. ఆఫీసర్ బాబు, నా వయసు 60 దాటింది. ఏనాడు ఎవరి ముందు తలదించుకోలేదు నేను. తప్పు నా కొడుకుదే కావచ్చు, కానీ శిక్ష మాత్రం నా పరువుకు పడుతుంది. దయచేసి ఒక్కరోజు గడువు ఇవ్వండి బాబు. మీ కన్నీళ్ళకి కరిగిపోవడానికి నేనేమైనా గుళ్ళో దేవుణ్ణి అనుకున్నారా? నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ని. డబ్బులుంటే కట్టండి, లేకపోతే పక్కకు తప్పుకోండి. లాక్ అయ్యిండ్రా దానికి. ఏమండి, ఆ చేతులు కిందికి దించండి. మీరెందుకండి బతిలాడుతున్నారు? ఈ ఇంటికి యజమాని మీరు, ఊరికి పెద్ద దిక్కండి మీరు. మీరెవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు. సీత, ఆ షెడ్డుకి తాళం వేస్తే మన బతుక్కి తాళం పడిపోయినట్లేనే. ఈ ఊరు జనం ముందు తలెత్తుకొని ఎలా నడవగలను నేను? అందుకే ఈ ఆఫీసర్ బాబుని బతిలాడుకుంటున్నాను. చూసావా రాము, నీ దరిద్రం మీ నాన్నగారిని ఎలా బతిమాలేలా చేస్తుందో? ఆవిడ వచ్చి ఏడిస్తే నా మనసు కరుగుతుందా ఏంటి? డబ్బులుంటే కట్టండి, లేదంటే పక్కకు వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగు బాబు. మా ఆయన పరువు తీసే హక్కు నీకు లేదు. అప్పు తీసుకున్నది నిజమే, కానీ దాన్ని ఎగ్గొట్టే అంత పిరికోళ్ళం కాదు మేము. నీకు 60,000 కావాలి కదా, ఇప్పుడే ఇక్కడే ఇస్తాను, ఆగు. ఏమంటున్నావమ్మా నువ్వు? ఇంట్లో ₹1 కూడా లేదుగా అమ్మా. రూపాయి లేకపోతే ఏంట్రా రాము, ఇంటిల్లాలు ఇంకా బతికే ఉందిరా. మా ఆయన పరువు కంటే నాకు ఈ బంగారు గొలుసేం ఎక్కువ కాదు. అత్తయ్య, వద్దత్తయ్య, ఇది మామయ్య గారు మీకు ఎంతో ఇష్టంగా చేయించిన బంగారు గొలుసు. దాన్ని మీరు తీయకండి అత్తయ్య, ప్లీజ్. వదిలి లక్ష్మి, నా మెల్లో ఈ చైన్ లేకపోయినా నేను నిండు ముత్తైదులాగా బతకగలను, కానీ నా భర్త పరువు పోతే ఆయన ఒక్క క్షణం కూడా బతకలేరు. వద్దు సీత, వద్దే. ఆ చేయనంటే నీకు ప్రాణం అని నాకు తెలుసు. మన పెళ్లి రోజు నేను నీకు ఇచ్చిన బహుమానం అది. దాన్ని తీసి ఊరు జనం ముందు నన్ను చంపేయకు సీత.
నాకు ఏ నగలు వద్దండి, మీరు నా పక్కన ఉంటే అదే చాలు. మీ ప్రాణం నిలబడాలంటే ఈ గొలుసు వెళ్ళాల్సిందే. మారావు గారు, మీరు వడ్డీ వ్యాపారం కుదవ వ్యాపారం చేస్తారని నాకు తెలుసు. ఈ గొలుసు 5 తులాల పైనే ఉంటుంది. ఈ గొలుసుని మీ దగ్గర పెట్టుకొని ఇప్పటికిప్పుడు నాకు ఒక 60,000 ఇస్తారా? గొలుసు బరువుగానే ఉంది కానీ ఇదంతా అసలు బంగారమేనా? పాతకాలం నాటిది కదా, లోపల రాగి కలిసి ఉంటాయి అలా. నేను ఇప్పుడు గుడ్డి వాళ్ళలాగా 60,000 ఇచ్చి రేపు నష్టపోలేనుగా. బరావన్న, మా అమ్మ మెళ్ళో నగను అనుమానిస్తావా? అది ప్యూర్ గోల్డ్ అన్నా. దయచేసి ఇప్పుడు నాటకాలు ఆడకు, ఆ ఆఫీసరు వెళ్ళిపోతాడు. అది కాదు రాము, నా దగ్గర ఇప్పుడంతా క్యాష్ కూడా లేదు. ఒక 40,000 ఇస్తాను, సరిపెట్టుకుంటారా? నా ప్రాణం తీసైనా మీ డబ్బును నేను కడతాను సుబ్బారావు గారు. ఇంట్లో మిగిలిన వస్తువులు ఏమైనా అమ్మిస్తాను. దయచేసి 60,000 ఇచ్చి ఈ నిమిషం మా పరువు కాపాడండి. లే అమ్మగారు, మీ మాట మీద నమ్మకంతో ఇస్తున్నాను. రేపు పొద్దున్నే ఈ గొలుసు కరిగించి చెక్ చేయిస్తాను. ఇగో మీ 60,000 లెక్క పెట్టుకోండి. సరే, ఈ డబ్బుతో ప్రస్తుతానికి పెనాల్టీ కింద అడ్జస్ట్ చేస్తాను. ప్రాణం లాంటి నగలు అమ్ముకొని పరువు కాపాడుకున్నారు, బాగానే ఉంది. రామయ్య గారు, గుర్తుపెట్టుకోండి, వారం రోజుల్లో మిగతా వాయిదాలు కూడా కట్టకపోతే ఈసారి జీబుతో పాటు పోలీసులను కూడా తీసుకొస్తాను. అప్పుడు మీరు ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. నాన్నగారు, నన్ను క్షమించండి నాన్నగారు. నా వల్ల ఈ రోజు మీరు తలదించుకోవాల్సి వచ్చింది. అమ్మ మెడలో నగలు పోయేలా చేశాను. నేను బ్రతికుండడం కంటే చచ్చిపోవడం మేలు నాన్నగారు. నన్ను తాకకురా రాము. నా ఒంటికి అంటుకున్న ఈ అవమానం మసలాంటిది నిన్ను కూడా అంటుకుంటుంది. ఏ భారం మోయలేక నేను ఈ రోజు ఇలా నిలబడ్డానో ఆ భారమే నా భార్య మెడలో నగల్ని లాగేసుకుందిరా. ఏమండి, ఇవన్నీ ఏమనకండి. ఏదో చిన్నతనం తెలిసి తెలియక తప్పు చేశాడు. మన పరువు వీధి పాలు కాకుండా ఆ దేవుడే సుబ్బారావు రూపంలో వచ్చి సాయం చేశాడు అనుకుందాం. లోపలికి నడవండి. దేవుడు రాలేదు సీత. నా పరువు నిలబెట్టడానికి ఏ దేవుడు రాడు. 30 ఏళ్ల మన కాపురంలో నీ పసుపు కుంకుమలకి సాక్షిగా ఉన్న ఆ గొలుసు బలైపోయింది. ఆ సుబ్బారావు చేతిలోని నగం చూసినప్పుడే నా ప్రాణం పోయింది సీత. నేనిప్పుడు కేవలం ప్రాణం ఉన్న శవాన్ని మాత్రమే. మీరు ఇలా కుంగిపోతే నేను తట్టుకోలేనండి. ఈ ఇంట్లో మీరే ధైర్యం, మీరే దిక్కు. నగలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మీ ఆరోగ్యం పాడైతే నేను ఎవరి కోసం బతకాలండి? ఆరోగ్యమా? ఇంకా నాలో ప్రాణం ఉందనుకుంటున్నావా సీత? ఈ పల్లెటూరులో రామయ్య గారి మాట అంటే ఒక శాసనం. అలాంటి రామయ్య బ్యాంకు వాళ్ళ ముందు చేతులు కట్టుకొని బిచ్చగాళ్ళ నిలబడ్డాడు. కళ్ళెదురుగా భార్య నగలు లాగేసుకుంటుంటే ఆపలేని చేతగానితనం నన్ను నిలువున దహించేస్తుంది సీత. అవన్నీ మర్చిపోండి. మన పిల్లల కష్టం తీర్చడం కోసం ఏ త్యాగం చేసినా తక్కువే. వాడేమైనా వ్యసనాలకు ఖర్చు పెట్టాడా? చెల్లెలు చదువు కోసం, తన భవిష్యత్తు కోసం కదా అప్పుల పాలైంది. తండ్రిగా మీరు అర్థం చేసుకోకపోతే వాడిని ఎవరు అర్థం చేసుకుంటారండి? ఏం అర్థం చేసుకోవాలి సీత? నా కూతురు చదువు కోసం అప్పు చేయాల్సిన కర్మ ఏంటి వాడికి? నేనేమైనా చచ్చిపోయానా? వాడికి కష్టం వస్తే తండ్రిగా నా దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి. కానీ వాడు నన్ను పరాయి వాడిని చేశాడు సీత. అదే నా ప్రాణం తీస్తుంది. నా పిల్లలకి నేను అప్పుడే బరువైపోయానా సీత? ఏమండి, నేను ఎప్పుడూ ఊహించలేదు ఇలా జరుగుతుందని. అత్తయ్య గారు తన ప్రాణం లాంటి గొలుసు తీసిస్తుంటే ఆపలేక ఈ కోడలుగా నేను చచ్చిపోయానండి. అంతా నా వల్లే లక్ష్మి. ఆ షెడ్ కోసం తీసుకున్న అప్పు నన్ను ఈ స్థాయికి తీసుకొస్తుందని కలలో కూడా అనుకోలేదు. చెల్లెలు ఫీజు కట్టగానే వాయిదాలు సర్దుబాటు చేద్దాం అనుకున్నాను, కానీ పరిస్థితులు చేయి దాటిపోయాయి. అంటే ఇప్పుడు ఎలాగండి? బ్యాంక్ ఆఫీసర్ చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా, కట్టాల్సింది 1,00,000 రూపాయలు. అత్తయ్య గారు ఇచ్చిన 60,000 కేవలం పెనాల్టీ కిందే పోయాయి. వారం రోజుల్లో మిగతా డబ్బులు కట్టకపోతే ఇంటిని కూడా లాక్కుంటారు. ఆ దేవుడే దిక్కు లక్ష్మి. ఎవరిని అడగాలో ఏ తలుపు తట్టాలో అర్థం కావడం లేదు. నాన్నగారు నా మొహం చూడడానికే అసహించుకుంటున్నారు. నా బ్రతుకు ఇంతటితో ఆగిపోతే బాగుండు. ఇలా ఆపుతారా మీ అపశకునపు మాటలు? జరిగిన దానికి కుమిలిపోతే సమస్య తీరదండి. మీకంటే మీ తమ్ముడేనయ్యా, వాడు ఎలాగైనా సాయం చేయాలని ఉదయం నుంచి పరిగెడుతున్నాడు. అన్నయ్య, ఉదయం నేను కాళ్ళు పట్టుకొని అడిగాను నిజం నాన్నగారికి చెప్పేద్దామని. నువ్వేమో నన్ను చెప్పొద్దని అడ్డుకున్నావు. అంతా నేను చూసుకుంటాను అన్నావు. ఇదేనా నువ్వు చూసుకున్నది? సీను, నన్ను క్షమించరా. బ్యాంకు వాళ్ళు వస్తారని నేను ఊహించలేదు. నువ్వు ఊహించలేదు, కానీ అనుభవించింది ఎవరు? అమ్మ తన మెడలోని పసుపు తాళ్ళంటి నగను పరాయి వాడి చేతిలో పెట్టింది. నాన్నగారు ఊరు జనం ముందు తలదించుకొని ఏడ్చారు. వీటన్నిటికీ కారణం నువ్వే అన్నయ్యా. నేను కావాలని చేయలేదురా, మన చెల్లెలు చదువు కోసం. చెల్లెలు చదువు పేరు చెప్పి నీ తప్పులు కప్పిపుచ్చుకోకు.
ఇంటి పెద్ద కొడుకు కదా, సమస్య వచ్చినప్పుడు తండ్రికి చెప్పే ధైర్యం లేని వాడివి బాధ్యత ఎందుకు తీసుకున్నావు? ఇక మీదట నాన్నగారిని నేను దగ్గరుండి చూసుకుంటాను. నేను ఈడ కూడా ఆయన మీద పడియను. నాన్నగారు, నన్ను కూడా క్షమించండి నాన్నగారు. అన్నయ్య చేసింది ఎంత పెద్ద తప్పు, నేను చేసింది కూడా అంతే తప్పు. ఉదయం అన్నయ్య సుబ్బారావు దగ్గర అప్పు కోసం బతిలాడడం నేను కల్లారా చూశాను. ఏంట్రా, ఉదయమే చూసావా? ఉదయమే ఈ విషయం తెలిసినప్పుడు ఈ తండ్రికి ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? నాకు ముందే తెలుసుంటే ఆ బ్యాంక్ వాళ్ళ ఇంటికి రాకముందే నేను ఏదో ఒక దారి చూసుకునేవాడిని కదరా. ఒరే సీను, ఎంత పని చేసావురా! ఈ విషయం మాకు చెప్పుంటే ఈ రోజు ఊరి జనం ముందు మా పరువు బజార్న పడేది కాదు కదరా. చెబుదామనే వచ్చానమ్మా, కానీ అన్నయ్య నా నోరు నొక్కేశాడు. నాన్నగారికి ఈ విషయం తెలిస్తే ఆయన ఆరోగ్యం పాడవుతుందని, ఆయన పరువుకి ప్రాణం ఇస్తారని చెప్పి నాతో దేవుడి మీద ఒట్టేయించుకున్నాడమ్మా. అంటే మీ ఇద్దరి దృష్టిలో నేను ఒక తండ్రిని కాదు, కేవలం ఏ క్షణమైన గుండె ఆగిపోయే ఒక రోగిని. నా మీద మీకున్న జాలి ఈ రోజు నా భార్య ప్రస్తుతాన్ని లాగేసుకుందిరా. నాన్నగారు, అన్నయ్య మీద ఉన్న ప్రేమ ఒక పక్క, మీ మీద ఉన్న భయం ఇంకో పక్క నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అన్నయ్య మాట కాదనలేక, అలా అని మీకు నిజం చెప్పలేక నేను పడిన నరకం ఆ దేవుడికే తెలుసు. ఇందులో అసలు నా తప్పు ఉందా నాన్నగారు? తప్పు లేక ఏంట్రా? అన్నయ్య దేవుడి మీద ఒట్టేయించుకుంటే అబద్ధం చెప్పి తండ్రి గొంతుకు వస్తావా? కుటుంబంలో కష్టం వస్తే అందరూ కలిసి మోయాలి, అంతేగాని తలకు అబద్ధం ఆడి ఇంటి పునాదులు కదిలించకూడదు. ఏడవకరా సీను, వాడు అన్నయ్య కదా అని వాడి మాట విన్నాడు. ఇందులో వాడిని తప్పు బట్టి ఏం లాభమండి? జరగాల్సింది జరిగిపోయింది. లేదు సీత, నా పెద్ద కొడుకు నా పరువు కోసం అబద్ధం ఆడాడు. నా చిన్న కొడుకు అన్నయ్య మీద ఉన్న ప్రేమతో నా భార్య నగలు పోయేలా చేశాడు. ఈ ఇంట్లో నేను ఒంటరివాణ్ణి అయిపోయాను సీత. మీ అందరికీ నేను ఒక పరాయివాణ్ణి. విన్నావా లక్ష్మి, నా వల్ల ఈ రోజు మా తమ్ముడు కూడా నాన్నగారి ముందు దోషిలా నిలబడ్డాడు. నాన్నగారు వాణ్ణి కూడా పరాయివాణ్ణి చేశారు. ఇదంతా నేను చేసిన పాపం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. ఏమండి, ఏంటండి అలా అయిపోయారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ మనసులో ఏదో పిచ్చి ఆలోచన ఉన్నట్టుంది. దయచేసి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఇది తొందరపాటు కాదు లక్ష్మి. ఈ ఇంట్లో నా కోసం ఎవరూ కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఆ సుబ్బారావు దగ్గర ఉన్న అమ్మ నగలు విడిపించాలన్నా, బ్యాంకు వాళ్ళకు కట్టాల్సిన మిగతా 40,000 కట్టాలన్నా నాకు ఒకటే దారి కనిపిస్తుంది. ఏంటా దారి? ఇంట్లో ఉన్నది చాలక ఇంకెంత కష్టం తెద్దామని చూస్తున్నారండి? లో కాంట్రాక్ట్ కూలీలను తీసుకెళ్లే ఏజెంట్ ఉన్నాడు. ప్రాణాలకు తెగించి చేసే పనికి 3 ఏళ్ళు బాండ్ రాసిస్తే ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తాడంట. నేను ఈ రోజే పట్నం వెళ్ళిపోతున్నాను లక్ష్మి. ఏమండి, ఈ ఎండలో ఎక్కడికి బయలుదేరారు? ఉదయం నుంచి మీ మొహంలో నెత్తురు చుక్కలేదు. ముందు ఈ మంచినీళ్ళు తాగి కాసేపు పడుకోండి. నీళ్లు తాగితే నా దాహం తీరదు సీత. ఆ సుబ్బారావు బీరువాలో నా భార్య నగలు తాకట్లో ఉండగా నేను ఈ ఇంట్లో ప్రశాంతంగా ఎలా కూర్చోగలను? వాడి దగ్గరికి వెళ్ళి నా భూమి పత్రాలు కుదవబెట్టి ఆ చైన్ విడిపించుకొని వస్తాను. వద్దండి, మీకు ఆయాసం వస్తుంది. మీ మాట తడబడుతుంది. నా నగలు పోయినా పర్లేదు కానీ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నన్ను ఆపకు సీత, నేను వెళ్ళాలి. నా పరువు, నా నగ. ఆ సీత, గుండె, నా గుండె. ఏమైందండి? రాము, సీను, ఎవరైనా రండ్రా, మీ నాన్నగారికి ఏదో అవుతుంది. నాన్నగారు, నాన్నగారు, కళ్ళు తెరవండి నాన్నగారు. ఏమైందమ్మా, సడన్ గా ఇలా పడిపోయారేంటి? నేను ఆపుతున్నా వినకుండా సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తున్నాడ్రా. గుండె పట్టుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకి కాలాడడం లేదు రాము, త్వరగా ఏదో ఒకటి చెయ్యిరా. నాన్నగారు చెయ్యి పూర్తిగా చల్లబడిపోయిందన్నయ్య. నాకు చాలా భయంగా ఉంది. లేవండి నాన్నగారు, కళ్ళు తెరవండి. సీను, ఏడవకురా. పరిగెత్తుకెళ్ళి ఊరి చివరున్న ఆటోని తీసుకురా. వెంటనే నాన్నగారిని పట్నం ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. త్వరగా పరిగెత్తరా. అండి, పేషెంట్ కి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. విపరీతమైన మెంటల్ టెన్షన్ వల్ల వాల్స్ అన్ని మూసుకుపోయాయి. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం. అయ్యో భగవంతుడా, నా పసుపు కుంకుమలు పోయేలా ఉన్నాయి. డాక్టర్ బాబు, నా భర్త ప్రాణాలు ఎలాగైనా కాపాడండి బాబు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? ఇప్పుడే కట్టేస్తాను. కనీసం 2 లక్షలు అవుతుంది. ఆపరేషన్ థియేటర్ రెడీ చేస్తున్నాం. వెంటనే వెళ్ళి కౌంటర్ లో డబ్బులు కట్టరండి. టైం లేదు, హరియప్. 2 లక్షల? అన్నయ్య, ఇంట్లో చిల్లిగా అవ్వలేదు. అమ్మ మెడలో నగలు కూడా సుబ్బారావు దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు 2 లక్షలు ఎలా వస్తాయన్నయ్య? లక్ష్మి, నాన్నగారికి ఈ పరిస్థితి రావడానికి కారణం నేను. ఆయన ప్రాణాన్ని నిలబెట్టాల్సింది కూడా నేనే. ఇందాక చెప్పాను కదా పట్నం ఏజెంట్ గురించి. వద్దండి, ఆ కాంట్రాక్ట్ పనికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రానని ఊళ్ళో అందరూ అంటారు. 3 ఏళ్ళు మిమ్మల్ని నా నరకంలోకి నెట్టేయలేను.
వేరే దారి చూద్దాం, దయచేసి వెళ్ళకండి. వేరే దారి లేదు లక్ష్మి. నాన్నగారిని ఆ బెడ్ మీద అలా చూస్తూ నేను బతకలేను. ఆ బాండ్ పేపర్ మీద సంతకం పెడితే ఇప్పుడే 2 లక్షలు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకొని నాన్నగారికి ఆపరేషన్ చేయించు. మీరు లేకుండా నేను ఆ ఇంట్లో ఎలా బతకాలండి? మీరు వెళ్ళిపోతే నాకు దిక్కెవరు? నువ్వు నా భార్యవి లక్ష్మి. ఆ ఇంటి పెద్ద కోడలివి. నాన్నగారికి నిజం చెప్పకు. నేను పని మీద వెళ్ళానని చెప్పు. అమ్మని తమ్ముణ్ణి నువ్వే చూసుకోవాలి. మరి నేను వస్తాను. ఏమండి, ఆగండి, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటి లక్ష్మి, రాము అలా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆపరేషన్ కి డబ్బులు కట్టాలి కదా, వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఇంకా కౌంటర్ లో డబ్బులు కట్టలేదా? డాక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ మొదలు పెట్టరు. త్వరగా వెళ్ళి కట్టిరండమ్మా. ఈ డబ్బుల సంగతి ఏమైందే? వాడు ఎక్కడికి వెళ్ళాడు? నా భర్త ప్రాణాలు దక్కుతాయా లేదా చెప్పు లక్ష్మి. మాట్లాడవేంటే?